యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి 30 కృష్ణలోపరి. ఈ ఎపిసోడ్లో వచ్చండి అన్నీ కూడా లెనిన్ మీద మధుబని ప్రింట్స్, తర్వాత సాఫ్ట్ సిల్క్ అండి సెమీస్, అవి కూడా మనకి 1325లో ఉందండి. అలాగే చందేరి సిల్క్స్ అండి, అవి 1510లో ఉన్నట్టున్నాయి. ఇవి కూడానండి మన ఏంటంటే మధుబని ప్రింట్స్ కూడా 1325లో ఉన్నాయండి. 1325 అన్నీ కూడా విత్లో శారీస్ అండి. ఇదిగోండి ఇప్పుడు సాఫ్ట్ సిల్క్లో ఒకటి కట్టుకున్నాను నేను. లాస్ట్ టైం కూడా రిలీజ్ చేసాము, బాగా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నాకు ఈ కలర్ నచ్చింది, అందుకే నేను ఈ కలర్ తీసుకున్నాను. ఇంకోటి కూడా ఉంది, కావాలంటే ఎక్స్ట్రా శారీ ఉంది, చూసుకోండి ఓకేనా. చాలా బాగుందండి కట్టుకుంటే, మనం చూసిన దానికంటే కట్టుకుంటే ఫీలింగ్ చాలా బాగుంది. సెమీస్ అండి, ఇవి ప్యూర్స్ కాదు. ప్యూర్ అయితే చాలా ఉంటాయి మనకి. జరీ నల్లబడదు, ముడతబడదండి. అట్లాగే చాలా పెద్దగా ఉందండి, హైట్ బాగుంది శారీ, చాలా విత్ కూడా చాలా బాగుందండి. ప్రింట్స్ అండి అన్నీ కూడాను బ్యూటిఫుల్ ప్రింట్స్ ఉన్నాయి, చూసుకోండి. ఇంకా ఈ మధుబని ప్రింట్స్ అండి, ఇవన్నీ లెనిన్స్ మీద వచ్చినాయి అండి. లెనిన్ సిల్క్స్ మీద మధుబని ప్రింట్స్ అన్నమాట. చాలా బాగున్నాయండి ఇవి కూడాను, ఎక్సలెంట్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కానీ ఇవి కానీ. ఇది ఒకలాంటి మనకి బీట్రూట్ కలర్ అవుతుందండి. బీట్రూట్ కలర్ మీద బ్లూ కాంబినేషన్తో ఇచ్చాడనమాట. పైన కింద బోర్డర్ ఉంటుందండి శారీకి. అట్లాగే దీనికి సిల్వర్ జరీతో, అంటే మనకి లెనిన్ కదండి, ఎక్కువ సిల్వర్ యూజ్ చేస్తారనమాట. సిల్వర్ జరీతో ఉందండి, లెనిన్ సిల్క్స్ అండి. ఇది అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి ఫుల్. ఇదిగో చూడండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు, ఎంత బాగుందో చూడండి. మధుబని ప్రింట్స్ కదండి, చాలా బాగుంటాయి. అంటే ఎక్కువగా కృష్ణ, రాధాకృష్ణ అలా ఇస్తారన్నమాట మధుబని ప్రింట్స్లో. ఏదో ఒక థీమ్తో ఇస్తూ ఉంటారు. ఇదిగోండి బోర్డర్ అండి, అన్నీ కూడా బోర్డర్ శారీస్. పైన కింద కూడా బోర్డర్ ఉన్నాయండి, చాలా హైట్ ఉన్నాయండి శారీస్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, తర్వాత ఏంటంటే ట్రావెలింగ్లో కూడా అండి శారీస్ అస్సలు నలగవండి. వీటికి గంజ అవసరం లేదు. చక్కగా జస్ట్ వాష్ అండ్ వేర్ శారీస్. హోమ్ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు మీరు. బట్ లిటిల్ బిట్ లాండ్రీ కేర్ తీసుకోవాలండి. అలాగే నో సిఓడి ఆప్షన్, నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. పైన 2 నెంబర్స్ ఇస్తున్నామండి, చూసుకొని మీకు నచ్చిన చీరలు ఏమైనా ఉంటే ఆ నెంబర్స్లో మీరు స్క్రీన్ షాట్స్ డ్రాప్ చేయండి, బుక్ అయిపోతాయి అన్నమాట. ఆ శారీ అవైలబిలిటీ ఉంటే ఇమ్మీడియట్గా మేము నెంబర్ పెట్టి నెంబర్లో మిమ్మల్ని అమౌంట్ వేయమని చెప్తాము. అమౌంట్ వేసేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెడతామండి. దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్. అలాగేనండి, మీ కొత్త వారందరికీ స్వాగతం అండి. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటేనండి, మీ ఏరియాలో డిటీడీసీ కొరియర్ సర్వీస్ ఉందా అని అడిగి, ఉంటే మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా. ఇంకా నాకు అదర్ ఆప్షన్స్ ఏం లేవండి. ఐఎమ్ యూజింగ్ ఓన్లీ డిటీడీసీ కొరియర్ సర్వీస్. అలాగేనండి, నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్, నో సిఓడి ఆప్షన్ అండి. అట్లాగేనండి, మీకు ఏదైనా డౌట్ అంటే శారీ మీద ఏమైనా డ్యామేజ్ కానీ ఏదైనా ఉంటుంది అనుకుంటే నాకు ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. ఓపెనింగ్ వీడియో అంటే మీకు శారీ రిసీవ్ చేసుకున్నప్పుడు, ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీడియో తీయాలండి. తీసి బ్లౌజ్ పీస్ కూడా అంతా ఫుల్ శారీ చెక్ చేసుకోండి, బ్లౌజ్ పీస్ చెక్ చేసుకోండి, అన్నీ చెక్ చేసుకోండి. ఏమీ లేకపోతే నాకు డ్రాప్ చేయొద్దు. ఏదైనా ఉంటే అక్కడ రౌండ్ ఆఫ్ చేసి మీరు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా నాకు వాట్సాప్లో, మీరు ఏ నెంబర్ నుంచి బుక్ చేసుకున్నారో ఆ నెంబర్లో నాకు మీరు వాట్సాప్లో డ్రాప్ చేయాలండి. డ్రాప్ చేస్తే చూసి సొల్యూషన్ ఏంటి అనేది మీకు చెప్తామన్నమాట ఓకేనా. దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్ అండి. వితౌట్ ఓపెనింగ్ వీడియో దయచేసి మీరు నాకు, నేను ఏంటంటే ఓపెనింగ్ వీడియో తీయలేదు, కట్టుకునేటప్పుడు చూశాను, అప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను, తర్వాత నాకు ఏం చెప్పొద్దండి. అవన్నీ నాట్ యాక్సెప్టబుల్ అండి. ఏంటంటే అస్సలు యాక్సెప్ట్ చేయనండి. వితౌట్ ఓపెనింగ్ వీడియో మేము అసలు ఏమీ చేయలేమండి. ఆ బాధ్యత అంతా మీదే అవుతుంది ఓకేనా. బాగా ఆలోచించుకొని, 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. ఇగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. కలరు కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి ఇది. అట్లాగే చాలా డ్యూరబిలిటీ ఉన్న శారీస్ అండి. ఇగోండి బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. మనకి కట్టు చెంగులు వెనకమాలే బ్లౌజ్ పీస్ ఇచ్చేసాడు అనమాట. సేమ్ మనకి పళ్ళు బోర్డర్ ఏది ఉందో అదే బ్లౌజ్ పీస్ ఇచ్చాడండి. చాలా బాగుంది. ఏంటంటే చాలా మందంగా కూడా ఉందండి. బ్లౌజ్ కూడా చక్కగా కుట్టించుకోవచ్చండి. శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి 1325 అండి. చాలా డ్యూరబిలిటీ ఉన్న చీరలండి. అసలు ఆఫీస్ యూస్కి, డైలీ యూస్కి ఎక్సలెంట్ అండి. అలాగే మీరు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడా ధైర్యంగా తీసుకెళ్ళిపోవచ్చు అండి శారీస్. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి ఒకలాంటి
బ్రిక్ కలర్ అండి, అంటే ఇటుక రంగు అంటాం కదా, దానికి మనకి సట్లుతో ఇచ్చాడు అనమాట. చాలా బాగుందండి. ఇవన్నీ మధుబని ప్రింట్స్ ఏనండి, ఎక్సలెంట్ ప్రింట్స్. చూసుకోండి, ప్రింట్ గ్యారంటీ ఉందండి మనకి. అట్లాగే సిల్వర్ జరీ కూడా నల్లబడదు, ముడతపడదండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఫ్రంట్ పార్ట్ అండి. ఓవరాల్ శారీ ఇలాగే ఉంటుంది. ఇక కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి. ఓకేనా, అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటుందండి. నాకైతే ఈ శారీ చూస్తుంటేనండి ఎలా ఉందంటే మెటీరియల్ కొంచెం మన జూట్ సిల్క్ లాగా ఉందండి. ఎందుకు అట్లా అనిపిస్తుంది నాకు. లెనిన్, బట్ దిస్ ఈజ్ లెనిన్ అండి. లెనిన్ మీద మధుబని ప్రింట్స్. ఇగోండి, ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చాడండి, సిల్వర్ జరీతో బార్డర్ ఇచ్చాడు అనమాట బ్లౌజ్కి. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1325 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. అట్లాగే మన 2 తెలుగు రాష్ట్రాలకి కూడా 50 రూపీస్ అండి ఈచ్ శారీకి. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి. ఈ 2 రాష్ట్రాలు కాకుండా ఇంకెక్కడికైనా కూడా ఇండియాలో 100 రూపీస్ పడుతుందండి షిప్పింగ్ చార్జెస్. ఇది వచ్చేటప్పటికి ఐ థింక్ డార్క్ అలివ్ గ్రీన్ అండ్ మెరూన్, కాంబినేషన్ సూపర్ ఇచ్చాడండి. కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి. చీరలు కట్టుకుంటే భలే అందంగా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్. ఇది పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓవరాల్ శారీ వచ్చేది మీకు ఆలివ్ గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ అని చెప్పచ్చు, ఆలివ్ గ్రీన్ అని చెప్పచ్చు. ఇగో చూడండి, ఓవరాల్ శారీ వచ్చేకి మీకు ఈ రకంగా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి మరూన్తోనే ఉంటుందండి. పళ్ళు ఏముందో అదే ఉంటుంది, బ్లౌజ్ కూడా ఇవ్వండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇది బ్లౌజ్ పీస్ అండి. సూపర్ ఉంటాయండి శారీస్. ఈ శ్రావణ మాసానికి మనం ఆషాఢం బోనాలకి వీటికి కూడా చక్కగా కట్టుకోవచ్చండి చీరలు. చాలా బాగుంటాయండి. 1325 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి అబ్బో, ఇదొక రకమైన గ్రీన్, అదొక రకమైన గ్రీన్, ఇదొక రకమైన గ్రీన్. ఇది గ్రీన్ అండ్ బ్రౌన్, అదేమో గ్రీన్ అండ్ మరూన్, డార్క్ మరూన్. ఇది కూడా ఒక మంచి గ్రీన్ అండి, పికాక్ గ్రీన్ లాగా ఉంది. ఇది చూడండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది ఓవరాల్ శారీ ఇలాగే ఉంటుందండి. ఓకేనా, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఎన్ని షేడ్స్ చూడండి ఒక్క గ్రీన్లోని. ఇగండి, ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. మెటీరియల్ కూడా చాలా బాగుందండి. అయ్యో, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఓకేనా, ఒకలాంటి బ్రౌన్ అండ్ అంటే బ్రౌన్లోనేనండి. ఇది ఒక బ్రౌనే అవుతుంది, ఒక షేడ్ బ్రౌన్లో. శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి మనకి 1325. పెద్ద వెయిట్ ఏం లేవండి శారీస్, చక్కగా మనకండి. ఏంటంటే జస్ట్ వాష్ అండ్ వేర్ శారీస్ అండి. వీటికి గంజి అక్కర్లా, ఐరన్ అక్కర్లా, ఏం అక్కర్లేదండి. నీట్గా ఆరేసేసుకొని కట్టేసుకోవచ్చు. మెయింటెనెన్స్ ఫ్రీ ఇలాంటి శారీస్. అట్లాగే ట్రాన్స్పరెంట్ అంటే సింగిల్ లేయర్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదండి. చక్కగా నీట్గా వేర్ చేసుకోవచ్చండి శారీస్, జారవు చీరలు. ఇది వచ్చేటప్పటికి మీకు డార్క్ నెవీ బ్లూ అండి. నెవీ బ్లూకి సర్ఫ్ బ్లూతో ఇచ్చాడు. చాలా బాగుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి, మధుబని ప్రింట్స్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద బోర్డరు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1325 అండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది కూడా చక్కటి ఆనంద బ్లూ అండి, సర్ఫ్ బ్లూ, ఆనంద బ్లూ అలా అంటాం కదా, అది 1325 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇక్కడితో ఈ వెరైటీ అయిపోయిందండి. ఇకపోతే ఇప్పుడు నేను కట్టాను కదా, ఇవి సాఫ్ట్ సిల్క్స్ అండి, సెమీ సెమటివి. చాలా బాగున్నాయండి. 1325లోనే ఉన్నాయి. ఇక ఇప్పుడు నేను ఒకటి కట్టాను, నాకైతే చాలా నచ్చిందండి. చెప్తున్నాను కదా, కడితే చాలా వెయిట్లెస్గా ఉందండి శారీ. విత్ బ్లౌజ్ శారీ అనండి, కట్ చెంగ్లో ఇచ్చాడు బ్లౌజ్ పీసు. ఇది మనకి గ్రే కలర్ అండి. గ్రే కలర్ మీద చక్కగా పైన కింద కూడా జరీ బోర్డర్ ఇచ్చాడు.
కడీ జరీతో, బట్ ఈ జరీ నల్లబడదు, ముడతబడదండి. శారీ గ్యారంటీ ఉంది మనకి, ప్రింట్ గ్యారంటీ ఉందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. అంతా కూడా ఏనుగు బొమ్మలతో వచ్చిందండి. ఇది మీకు ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, గ్రే కలర్. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఐ థింక్ గ్రే కలర్లోనే ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్, ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చాడండి బ్లౌజ్. ఓకేనా. 1325 అండి. శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి మనకి 1325 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మీకు ఒకలాంటి వైనా లేకపోతే ఏంటా అని చూస్తున్నాను. బీట్రూట్ అండ్ గ్రేప్ కలర్ లాగా ఉందండి, వైన్ గ్రేప్ లాగా అనిపిస్తుంది. లేదంటే డార్క్ ఆనియన్ అన్న చెప్పచ్చు, ఆనియన్ పింక్ అని చెప్తాలేండి. కొంచెం ఇంగ్లీష్ కలర్లోకి వెళ్తుంది ఇది. ఆనియన్ పింక్ గ్రే, ఇది డార్క్ ఆనియన్ పింక్. డిజైన్స్ అయితే ఆల్మోస్ట్ ఒకటేనండి, అన్నీ ఎలిఫెంట్ డిజైన్తోనే ఉన్నాయి. పైన కింద జరీ బోర్డర్ వచ్చిందండి, చాలా బాగుంది. ఆ జరీ బోర్డర్తోనే మరీ అందంగా ఉన్నాయి. శారీ కాస్ట్లీ లుక్ ఉందండి చీరలో. అయ్యో కట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఓకేనా. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ ఉంటుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, కట్ చెంగులో ఇచ్చారండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేసరికి 1325 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్. ఇది వచ్చేటప్పటికి చక్కటి ఆరెంజ్ అండి. ఆరెంజ్కి చాలా బాగుందండి, చాలామంది ఇష్టపడతారు ఆరెంజ్ అంటేను. చాలా బాగుంది, చూడగానే నచ్చుతుంది ఆరెంజ్ అనేటప్పటికి. చాలా బాగుందండి. చక్కగా జరీ బోర్డర్తో ఎంత అందంగా ఉందో, ఎంత రిచ్ లుక్ ఉందోనండి. మెటీరియల్ సాఫ్ట్గా ఉంటాం ఒకటే కాదండి, దీంట్లో షైనింగ్ ఉంది మెటీరియల్లో కూడా, అంటే ఫ్యాబ్రిక్లోనే షైనింగ్ ఉందండి. అయ్యో దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుంది అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. అంతా కూడా డిజైన్ ఒకటేనండి, ఎలిఫెంట్ డిజైన్ ప్లస్ మధ్యలో అంతా ట్రీ డిజైన్ వచ్చిందన్నమాట. పైన కింద జరీ బోర్డర్. ఏ ఏజ్ల వాళ్ళకైనా కట్టుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ పీస్ అండి ఇది. అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటుందండి, అన్ని సీజన్స్లో కూడా కట్టుకోవచ్చండి. మంచి డ్యూరబిలిటీ ఉన్న శారీస్ అండి. 1325 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మీకు ఒకలాంటి బ్రౌన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలిస్తే ఎలా ఉందో అట్లా ఉంటుంది. బ్రౌన్ అండి, ఇటుకిరాయి రంగు లాగా అనిపిస్తుంది నాకైతే. చూసుకోండి, ఇటుకిరాయి రంగు బ్రౌన్, మస్టర్డ్ ఎల్లో అని కూడా చెప్పలేకపోతున్నాను నేను. బ్రౌన్ కిందే లెక్క వస్తుంది. ఇటుకిరాయి రంగును మస్టర్డ్ ఎల్లో అట్లా కలిస్తే ఎలా ఉందో అట్లా ఉంది. ఇప్పుడు మీకు ఏం చూపిస్తున్నానో అది కరెక్ట్గా రియల్ కలర్ అండి ఇది. ఇగోండి. ఓకేనా. ఇది మనకి పళ్ళు పార్ట్ అవుతుంది, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సేమ్ ఉంటుంది, ఇదిగోండి ప్లెయిన్ విత్ బోర్డర్. 1325 అండి శారీ కాస్ట్. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇప్పుడు ఇవన్నీ చందేరి అండి, ఇంతకుముందు రిలీజ్ చేశాను, టకటకటగా వెళ్ళిపోయినాయండి. మళ్ళీ ఓపెన్ చేసాం అన్నమాట ఇప్పుడే. ఇది వచ్చేటప్పటికండి చక్కగా మనకి గ్రీన్ విత్ బీట్రూట్ కలర్తో వచ్చిందండి. చిన్న బోర్డర్తో, జరీ బోర్డరు, నల్లబడదు ముడతబడదండి. ఇవన్నీ చందేరి సిల్క్స్ అండి. చాలా బాగున్నాయండి, డ్యూరబిలిటీ ఉన్న శారీస్ అండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. ఆఫీస్ యూజ్, డైలీ యూజ్, ట్రావెలింగ్, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి మిషన్ వాష్ చేసుకోవచ్చు, హోమ్ వాష్, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. మిషన్ వాష్లో మాత్రం మనం లిటిల్ బిట్ లాండ్రీ కేర్ తీసుకోవాలండి. ఇదిగోండి, ఇది పళ్ళు పార్ట్ అండి. ఎంత బాగుందో చూడండి,
చక్కటి బీట్రూట్ కలర్ వచ్చింది. ఇది లైట్ గ్రీన్ అండి. ఇదంతా కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్, స్క్రీన్ ప్రింట్స్ ఏనండి మొత్తం. ఇక జరీ కూడా నుండి ఒక 1/2 ఇంచే ఇచ్చాడండి. అంటే కొంతమందికి జరీ ఇష్టం ఉంటుంది కదా, సన్న జరీ ఇష్టపడే వాళ్ళకి చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయండి శారీస్. అట్లాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి పళ్ళు ఏముందో బ్లౌజ్ అదే ఇచ్చాడండి. మెటీరియల్ మాత్రం సూపర్ మెటీరియల్ అండి, మంచి డ్యూరబిలిటీ ఉన్న మెటీరియల్ అండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1510 అండి, 1510 రూపాయలు. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇవ్వండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఇదంతా కూడా మనకి శారీలో కూడా అండి కనీ కనపడకుండా గోల్డ్ ప్రింట్తో, గోల్డ్ కలర్తో ప్రింట్ ఉందండి. మనకి దగ్గర నుంచి చూస్తేనే కనపడుతుంది, అంటే అక్కడ కెమెరా క్యాచ్ చేస్తుందో లేదో నాకు అర్థం కాలేదు. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా, చాలా బాగున్నాయండి శారీస్ కూడానండి. అసలు రేటుకి మనం యూస్ చేసే శారీకి సంబంధమే లేదండి, అంత బాగున్నాయి శారీస్ అయితే కానీ. ఓకేనా, 1510 అండి, 1510 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. అట్లాగే ఈ కలర్కి వచ్చేటప్పటికి ఇది చక్కటి ఇంగ్లీష్ కలర్ అండి, పీచ్ కలర్ అవుతుంది. ఎంత బాగుందోనండి, మెటీరియల్ ఎంత బాగుందో అసలు, సాఫ్ట్గాను. అస్సలు మనకి ఇది రాదండి, ఏమంటారు, ట్రాన్స్పరెంట్గా లేదండి శారీ. సింగిల్ లేయర్లో కూడా ట్రాన్స్పరెంట్గా లేదు. చూడండి గ్రే కలర్తో ఇచ్చాడు. ఇది పళ్ళు పట్టు మనకి. ఓకేనా, ఇదంతా మనకి ఫ్రంట్ ఎండ్ ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుంది. పైన కింద ప్రింట్, పైన ఒక 1/2 ఇంచ్ జరీ బోర్డర్ ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. కొత్త కలర్ అండి, ట్రై చేయొచ్చు ఎవరైనా, చాలా బాగుంటుందండి. ఇది అందరికీ బాగుంటుంది కలర్. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రే కలర్లోనే ఉంటుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, కట్ చెంగ్ దగ్గర ఉంది బ్లౌజ్ పీస్, చూసుకోండి. ఎంత బాగుందోనండి, రిచ్ లుక్ ఉందండి శారీలో. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1510 అండి, 1510 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి ఎల్లో అండి, ఎల్లో అండ్ పింక్, సూపర్ కాంబినేషన్ అండి. ఎల్లో అండ్ పింక్ మీద చక్కటి ప్రింట్ ఇచ్చాడు. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఇది వచ్చేటప్పటికి మ్యాంగో ఎల్లో అండి, మ్యాంగో ఎల్లోకి గ్రీన్ కలర్, సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఇది మ్యాంగో ఎల్లో, ఎంత బాగుందో చూడండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చేసరికి ఈ రకంగా ఉంటుందండి. ఇవన్నీ కూడా చందేరి సిల్క్స్ అండి, డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు. ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్, 1510 అండి శారీ కాస్ట్. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి. మంచి డ్యూరబిలిటీ ఉన్న శారీస్ అండి, చూసుకోండి. ఓకేనా, ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి. తిరిగి మళ్ళీ మంచి చీరలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.